నమస్కారం. నేటి ప్రధాన వార్తలతో మీ ముందుకు వస్తుంది మీ న్యూస్ 9 టీవీ తెలుగు. ఆదిలాబాద్ జిల్లా బేలా మండల కేంద్రంలో ప్రజాస్వామ్యానికి పునాది అయిన గ్రామ సభ గర్జించింది. కొత్తగా ఎన్నికైన పాలకవర్గం ఆధ్వర్యంలో జరిగిన మొదటి గ్రామ సభలోనే ప్రజలు తమ సమస్యల చిట్టాను సర్పంచ్ ముందుంచారు. ముఖ్యంగా ప్రభుత్వ భూముల ఆక్రమణలు, బెల్ట్ షాపుల ఆగడాలపై గ్రామస్తులు నిప్పులు చెరిగారు. మరి ఆ సభలో అసలు ఏం జరిగింది, సర్పంచ్ స్పందన ఏంటి, పూర్తి వివరాలు మా ప్రతినిధి అందిస్తారు. ఈ రోజు వేల గ్రామ పంచాయతీ లోపల గ్రామ సభలు నిర్వహించుకున్నాము. గ్రామ సభ లోపల ముఖ్యంగా బెల్ట్ షాపుల గురించి ఇది బంద్ చేయించాలనుకున్నాం. తర్వాత గ్రామ పంచాయతీ భవనం నిర్మించుకోవాలనుకున్నాము. మళ్ళీ కాలేజీ, డిగ్రీ కాలేజీ లేదు, దాని గురించి కూడా చర్చించుకున్నాం. తర్వాత ఇక్కడ గ్రామ సభ లోపల అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన అధికారులు ఉంటే బాగుంటది. ఏ సమస్య అయినా ఎప్పటికప్పుడు పరిష్కరించుకోవడానికి వీలవుతుందని చెప్పి అధికారులు రావాలని కోరుకున్నాం. మరియు గ్రామ సభ్యులందరూ కూడా, గ్రామ ప్రజల్లో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా తమకు ఏవైతే సమస్యలుగా ఏర్పడినాయో వాటి గురించి తెలపడం జరిగింది. మరియు ఆ సమస్యల్ని మెల్లమెల్లగా ఒకటిగా పరిష్కరించుకోవడానికి మనం తీర్మానించుకున్నాం. మరియు ఇక్కడ ఏ సమస్యనైనా కలిసి సామరస్యంగా చేసుకుందామని నిర్ణయించుకున్నాం. మరియు ఇక్కడ ఎక్కడెక్కడైతే గ్రామ పంచాయతీ స్థలాలని ఆక్రమించుకున్నారో వాటి గురించి కూడా తెలుసుకొని మరి వాటికి ఏ విధంగా పరిష్కారం చేయాలని చెప్పి కూడా నిర్ణయించుకున్నాం. మరియు గ్రామ పంచాయతీ నిధులని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలి, గ్రామ పంచాయతీకి ఎక్కడెక్కడ ఏ స్థలాలు ఉన్నాయో తెలుసుకొని వాటి వల్ల ఏమన్నా లాభాలు గ్రామ పంచాయతీ అభివృద్ధి కోసం తెలుసుకోవాలనుకుని నిర్ణయించుకున్నాం. మరియు తర్వాత ఇక్కడ అందరి సహకారంతో అన్ని పనుల్ని నిర్వహించుకోవాలనుకొని ఈ సభ లోపల తీర్మానం చేసుకున్నాం. వాళ్ళు ఏమన్నారంటే, గ్రామ సభలో మీరు తీర్మానం చేయండి, అందరి సిగ్నేచర్లు తీసుకోండి, మరి అందరి సహకారంతో చేస్తే మరి కార్యదర్శి గారికి తెలుపుతున్నాను. దీనిపైన ప్రత్యేకంగా దృష్టి సారించాలని కోరుతున్నాము. అదేవిధంగా ఈ వారసంత వేలం ఎవరికైతే ఇచ్చారో అతను పూర్తిగా చెల్లించారా? వేలం నగదు చెల్లించకపోతే ఆ కాంట్రాక్టర్ ఈసారి రద్దు చేసి వెంటనే గ్రామ పంచాయతీ నిర్వహణ చేపట్టాలని కోరుతున్నాను. అదే వార్డు మెంబర్లకు ఇన్ఛార్జ్ ఇవ్వాలని, ఆ వారసంత నిర్వహణ ఇవ్వాలని కోరుతున్నాను. అదే ఈ ఆర్మీ నావీ ఉద్యోగాల కోసం ఇక్కడ మైదానం అనేది లేదు. ఈ మైదాన అభివృద్ధి అనేది చేపట్టాలని కోరుతున్నాం. ఎందుకంటే పిల్లలు రన్నింగ్ కోసము చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ కళాశాల మైదానాన్ని అభివృద్ధి చేయాలని కోరుతున్నారు గ్రామ పంచాయతీ నిధులతో. ప్రభుత్వ పాఠశాలలో కంప్యూటర్ విద్య, టెక్నాలజీ పరంగా ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలో కంప్యూటర్స్ లేవు. దీనిపైన కూడా దృష్టి సారించాలని కోరుతున్నాను. గ్రామ పంచాయతీ తరఫున ప్రభుత్వ పాఠశాలలకు కంప్యూటర్లను అందజేసి, లేదంటే గ్రామ పంచాయతీ సొంతగా ఈ కంప్యూటర్ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరుతున్నాను. విద్యార్థుల కోసం, యువతుల కోసం, యువకుల కోసం, ఈ మహిళల కోసం, మహిళలకు ఉపాధికి భాగంగా ఈ కుటుంబ శిక్షణ కేంద్రము, కుట్లు అల్లికల కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయాలని ఇక్కడ కోరుతున్నాం. ఈ పాత గ్రామం వైపు శ్మశాన వాటిక ఉంది. అక్కడ పోయే మార్గంలో బాగా చెత్తాచెదారంగా ఉంటుంది. అక్కడ పరిశుభ్రత చేయించి డంపింగ్ యార్డ్ కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. ఈ కళాశాల మార్గంలో మరియు అశోక్ నగర్ కాలనీ మార్గంలో మధ్యలో వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి రాకపోకలకు. అక్కడ ఈ వారసంతలో ఏవైతే వృధాగా ఉన్న పైపులను ఇక్కడ ఏర్పాటు చేసి రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చూడాలని కోరుతున్నాను. ఈ సమస్యలు ముఖ్యంగా అయితే ఈ ప్రభుత్వ స్థలాలపైన దృష్టి సారించాలని కోరుతున్నాము. ఈ ప్రభుత్వ స్థలాలు కబ్జా కోరుల నుంచి కాపాడాలని కోరుతున్నాను.
బేలా మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ ఒల్లాఫ్ వారు భాగ్యలక్ష్మి అధ్యక్షతన తొలి గ్రామ సభ అత్యంత ఉత్సాహంగా అదే సమయంలో వాడావేడిగా జరిగింది. కొత్త పాలక వర్గం కొలువుదీరిన తర్వాత జరిగిన మొదటి సభ కావడంతో గ్రామస్తులు పెద్ద ఎత్తున హాజరై తమ గోడును వెళ్లబోసుకున్నారు. గ్రామంలో ప్రధానంగా చర్చకు వచ్చిన అంశం ప్రభుత్వ స్థలాల ఆక్రమణ. గుర్తు తెలియని వ్యక్తులు, కొందరు పలుకుబడి ఉన్నవారు ప్రభుత్వ భూములను అడ్డగోలుగా ఆక్రమించుకుంటున్నారని గ్రామస్తులు సర్పంచ్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ స్థలాలు ప్రజా అవసరాలకు ఉపయోగపడాల్సింది పోయి ప్రైవేటు వ్యక్తుల పరం కావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే సర్వే నిర్వహించి కబ్జాకు గురైన భూములను వెలికితీసి కంచె వేయాలని డిమాండ్ చేశారు. గ్రామంలో విచ్చలవిడిగా వెలిసిన బెల్ట్ షాపులు యువత పాలిట శాపంగా మారాయని మహిళలు, పెద్దలు ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్కడ పడితే అక్కడ మద్యం అందుబాటులో ఉండటంతో యువత చెడు వ్యసనాలకు బానిసలవుతున్నారని, దీనివల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని వారు ఆరోపించారు. వీటిని తక్షణమే అరికట్టకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. గ్రామ గ్రంథాలయం ఆధునికీకరణపై కూడా చర్చ జరిగింది. విద్యార్థుల కోసం గ్రంథాలయంలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని, నిరుద్యోగ యువతి యువకులకు స్థానికంగా ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలని కోరారు. అలాగే రోడ్లపైన పశువులు తిరుగుతుండటం వల్ల వాహనదారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని విన్నవించారు. ప్రభుత్వం అందిస్తున్న ఇందిరమ్మ ఇల్లు కేవలం అర్హులైన నిరుపేదలకే అందాలని గ్రామస్తులు స్పష్టం చేశారు. ఇందుకోసం ఏర్పాటు చేసిన ఇందిరమ్మ కమిటీలు పక్షపాతం లేకుండా పనిచేయాలని, లేని పక్షంలో ఆ కమిటీలను రద్దు చేసి కొత్త వాటిని నియమించాలని డిమాండ్ చేశారు. గ్రామస్తుల ఫిర్యాదులపై సర్పంచ్ భాగ్యలక్ష్మి సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గ్రామ సభలో ప్రజలు లేవనెత్తిన ప్రతి సమస్య మా దృష్టికి వచ్చింది. ముఖ్యంగా ప్రభుత్వ భూములు కబ్జాపై కఠినంగా వ్యవహరిస్తాం, ఆక్రమణలను వెలికితీసి ప్రభుత్వ ఆస్తులను కాపాడుతాం. ఇకపై ప్రతి గ్రామ సభకు సంబంధిత ప్రభుత్వ అధికారులు తప్పనిసరిగా హాజరయ్యేలా చర్యలు తీసుకుంటాం. ప్రజల సహకారంతో బేలా గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతాం. చూసారుగా, సమస్యల పరిష్కారం కోసం బేలా గ్రామస్తులు ఐక్యంగా గలమెత్తారు. మరి పాలకవర్గం ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేరుతాయి? ప్రభుత్వ భూముల ఆక్రమణదారుల పిడికిల నుంచి విముక్తి పొందుతాయా అనేది వేచి చూడాలి. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.